ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుమ. ముఖ్యాంశాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లాలో నూతనంగా అభివృద్ది చేసిన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యువ నాయకత్వమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. వార్తల వివరాలు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా ముసునూరు మండలం కాట్రేనిపాడులో గోర్మే పాప్ కార్నికా సంస్థకి చేరుకుంటారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రితో కలిసి దేశంలోనే తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ మెయిజ్ హైబ్రిడ్ వంగడాన్ని ఆవిష్కరిస్తారు. ఉపరాష్ట్రపతి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపరాష్ట్రపతి గారి ప్రోగ్రాం ఏదైతే ఉందో అది మన నియోజకవర్గానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొస్తుంది. మన ప్రాంతంలో ఉన్న వ్యవసాయకంగా ఉన్న రిసోర్సెస్ ఏమిటి, మన రైతుల గొప్పతనం ఏమిటి, వెరైటీ ఆఫ్ పంటలు, ప్రత్యేకంగా ఏదైతే పాప్కార్న్ సీడ్ ఏదైతే ఉందో మరి ఆ ఫ్యాక్టరీ మన నియోజకవర్గంలో ఉంటాం. రైతు యొక్క కృషిని ప్రస్ఫుటించే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడాశాఖ మంత్రుల సదస్సు నిన్న ముగిసింది. ముగింపు కార్యక్రమంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. సదస్సులో బ్రిక్స్ దేశాలు ఏకాభిప్రాయంతో ఉమ్మడి ప్రకటనను ఆమోదించాయి. క్రీడా విజ్ఞానం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ మార్పులపై సహకారం కోసం బ్రిక్స్ క్రీడా సాంకేతిక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా నినాదంతో భారత్ ముందుకు సాగుతోందని తెలిపారు. క్రీడారంగ అభివృద్దికి క్షేత్రస్థాయిలో పరస్పర సహకారం అవసరమని సూచించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. లండన్ పర్యటనలో భాగంగా తెలుగు ప్రవాసులతో సమావేశమైన ముఖ్యమంత్రి తెలంగాణ అభివృద్ది, భవిష్యత్తు ప్రగతిపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. తెలంగాణ ప్రగతికి ప్రవాసులు వారధిగా నిలుస్తూ రాష్ట్రానికి మంచి రాయబారులుగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు సమాజానికి సేవ చేసేందుకు ముందుకు రావాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించిన ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్య పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులకు డిగ్రీలు, పతకాలను ప్రదానం చేశారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, Many people think success means having a good house, good designation, a big house, or a recognition. That is not what success is. Success is creating something that's valuable for others, being respected in the society for what you do, and leaving a legacy. Money can give you comfort, but it will not give you a purpose. After some time, everybody eats the same thing. So your character travels before you take a step. And you think nobody watches. Everybody watches. దేశ పునర్నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో భారతీయ జనతా యువమోర్చా బీజేవైఎం ఆధ్వర్యంలో ఒక కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్ పొలిటికల్ లీడర్స్ డైలాగ్ ముగింపు కార్యక్రమంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్తో కలిసి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, యువ నాయకత్వమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని, యువ భారత్ స్వయం సమృద్ది సాధించే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. తిరుపతిలోని తారకరామ క్రీడా మైదానంలో జరిగే ప్రారంభ కార్యక్రమంలో హోంమంత్రి వి అనిత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొననున్నారు. 26 జిల్లాల నుంచి సుమారు 14,000 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని, 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్రీడా ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ఎల్నినోపై అవగాహన, ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ కె నాగరత్న గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది. మనకి ఈక్వెటోరియల్ రీజియన్ లో ఏదైతే ఉందో భూమధ్య రేఖ దగ్గర అక్కడ తూర్పు పెసిఫిక్ మహాసముద్రంలోని అట్లాగే సెంట్రల్ పెసిఫిక్ మహాసముద్రంలో తటస్థంగా ఉన్నటువంటి సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉయ్యూరులో అతిసార వ్యాధి పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అక్కడి పరిస్థితిపై వైద్య బృందం ప్రాథమిక నివేదికను మంత్రికి నిన్న అందజేసింది. ఉయ్యూరులో 19 కేసులు నమోదయ్యాయని, వారిలో 15 మందిని ఆసుపత్రిలో చేర్చగా 6 డిశ్చార్జ్ అయ్యారని అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ప్రభావిత ప్రాంతాల్లో క్లోరినేషన్, ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ నీటి సరఫరా, వైద్య శిబిరాలు, ఇంటింటా సర్వే కొనసాగుతున్నాయని తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ స్ఫూర్తితో పనిచేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. సంత్ శిరోమణి గురు రవిదాస్ 650వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించిన కలస మందన్ అభియాన్ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ గురు రవిదాస్ 650 ఏళ్ల క్రితం అందించిన సమసమాజ సందేశం నేటికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. సామాజిక సమానత్వమే కేంద్ర ప్రభుత్వ విధానమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వాతావరణం. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విద్యుత్ రంగంలోని 629 అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ ఉద్యోగాల నియామక పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తున్న ఏఈ నియామక పరీక్షను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏఈ ఉద్యోగాల పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడితే అభ్యర్థులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. 629 ఉద్యోగాల భర్తీతో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న పర్యటించారు. తిల్లపూడి గ్రామంలో గ్రామస్తులతో కలిసి అభివృద్ది పనుల్లో పాల్గొని శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ గ్రామాల అభివృద్దిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లాలో నూతనంగా అభివృద్ది చేసిన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యువ నాయకత్వమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.